హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ ప్రసన్న. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్, అలాగే నిన్న విచారణ జరగడం కోర్టులో, ఆవిడని జ్యుడిషియల్ కస్టడీకి కూడా ఏప్రిల్ 14 వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి విచారణ ముందు ఎలా జరగబోతుంది, ఒకవేళ కేసు నిర్ధారణ అయితే ఆవిడకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా మనతో చర్చించడానికి ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, అలాగే బీఆర్ఎస్ లీడర్ చిట్టిబాబు గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే సార్. ఎమ్మెల్సీ కవిత గారి అరెస్ట్ మనము ముందు కూడా మాట్లాడుకున్న ఈ విషయం గురించి. ఈడీ రైట్స్ జరిగేటప్పుడు నుంచి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్పుడు తప్పించుకున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అలాగే కస్టడీకి తీసుకున్నారు, విచారణలో సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదని ఆవిడ జ్యుడిషియల్ కస్టడీ కోసం తిహార్ జైలుకు కూడా తరలించడం జరిగింది. సో ఈ కేసుని ఎలా తీసుకోవచ్చు, ఇక్కడ ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు ఏమి జరుగుతుంది, ఇది మనీ లాండరింగ్ కన్నా పొలిటికల్ లాండరింగ్. ఇది సేమ్ మీరు అన్నట్టుగా ఈ మాట నిన్న కవిత గారు కోర్టులోకి వెళ్లే ముందు చెప్పారు. వాస్తవం. ఎందుకు వాస్తవం అంటున్నంటే, ఇప్పటి వరకు నిన్న దాకా కోర్టు ఆర్గ్యుమెంట్లు చూసినా కూడా 2 సార్లు మీకు విచారణకు వచ్చింది, మళ్ళీ అదే పిలుస్తున్నారు. సో కోర్టులో వేసుకుంది, ఆడపిల్లని ఇలాగ నా ఇంటికి వచ్చి చేయొచ్చు, మాటికి రమ్మంటే నా ఫ్యామిలీ పిల్లలు కష్టం కోర్టులో వేసింది. కోర్టులో విచారణలో ఉంది. 19వ తారీఖు మొన్న విచారణ, వీళ్ళు 17వ తారీఖు 19వ తారీఖు ఉండగా 17వ తారీఖు ఎమర్జెన్సీకి వచ్చి అరెస్ట్ చేశారు. అంటే ఇక్కడ సరే మీరు అరెస్ట్ అన్నారు కదా, ఇక్కడ కూడా ఒకటి మాట వినడం జరిగింది. అరెస్ట్ అనేది ఈవెన్ అరెస్ట్ చేయకముందు 1 year నుంచి కూడా జరుగుతోంది. దీని గురించి అంతా కూడా చర్చ. దీని గురించి ఈడీ అధికారులు కావాల్సిన సాక్ష్యాధారాలు అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు. కవిత గారి కంటే ముందు 30 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఈవిడ 31 వ్యక్తి. కవిత గారి మీద ఉన్న సాక్ష్యాలు ఏంటి, ఎవరిచ్చారు సాక్ష్యాలు? మీరు చెప్తున్న మా దగ్గర ఉన్న ఆధారాలు మాకు చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు? ఒక రిమాండ్ ఖైదీ సుకేష్, మరొక రిమాండ్ ఖైదీ పిళ్ళై, మరొక రిమాండ్ ఖైదీ నాయర్. అంటే మీ దగ్గర ఖైదీలు, ఒక ఆల్రెడీ జైల్లో ఖైదీలుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం వేదమా? ఒక దొంగ తను కేసు నుంచి తప్పించుకోవటానికి నేను కాదు దొంగ, అదిగోని చేయి చూపిస్తాడు, ఇదిగోని చేయి చూపిస్తాడు. ఎవడో సోమయ్య పేరు మీద చూపిస్తాడు, ఎవడో గన్నయ్య పేరు మీద చూపిస్తాడు. ఒక దొంగ తను దొంగ మాట. ఆల్రెడీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కాదు, ముందు ఖైదీగా ఉన్నవాళ్ళు అప్రూవర్గా మారారట, వాళ్ళు ఇచ్చారట సాక్ష్యాలు. వాడు తప్పించుకుంటారు, ఇచ్చాడు. అవి తప్పితే, మీరు ఖైదీల సాక్ష్యాలు తప్పితే మీ దగ్గర వేరే ఆధారాలు ఏమున్నాయి? నిన్న కూడా కోర్టులో ఏమన్నా చూపించగలిగారా? ఉన్నాయి, ఇంకా ఎంక్వైరీ చేయాలి, ఉన్నాయి, ఇంకా ఎంక్వైరీ చేయాలి అంటారు. ఈ ఎంక్వైరీ చేయాలి, ఉన్నాయి, ఇంకా ఎంక్వైరీ చేయాలని ప్రొలాంగ్ చేస్తారు. ఇట్ ఈజ్ ఓన్లీ బీఆర్ఎస్ను బదనాము చేయడానికి, ఎన్నికల ముందు బీఆర్ఎస్ను పరువు తీసేసి పరువు పోగొట్టడానికి వేసిన ఎత్తుగడ తప్పితే సాక్ష్యాలు ఉంటే ప్రొడ్యూస్ చేయాలి. ఎవరు ఎత్తుగడ వేశారు ఇక్కడ? కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు. వాళ్ళిద్దరు కూడా నేషనల్ పార్టీలు కదా, ఒకరికొకళ్ళు ఈ విషయంలో తోడుదొగలే ఒకరికొకళ్ళు. ఏదో నువ్వు నేను పంచుకుందాం, దొంగ ఊళ్ళు పంచుకున్నట్టు కాంగ్రెస్ బీజేపీ మనం పంచుకుందాం, వీళ్ళెవరు వద్దు. అంటే ఇక్కడ ఈడీ కానీ సిబిఐ కానీ ఒకరు చెప్పినట్టుగా పనిచేయదు అనేది మనందరికీ తెలిసిన విషయం. అవును. సో అలాంటప్పుడు ఇలాంటి సాక్ష్యాధారాలు లేకుండా ఎమ్మెల్సీ కవిత గారిని కావచ్చు, అండ్ ప్రెసెంట్ మన కాదమ్మా, నువ్వు అనే సాక్ష్యాధారాలు లేకుండా ఇవాళ జరుగుతున్న పొలిటికల్ సిస్టమ్ అంటే సాక్ష్యాధారాలు లేకుండా అనుమానం. ఫస్ట్ ఈ అమ్మాయిని ఎలా కేసులు పెట్టారు? ఫస్ట్ ఛార్జ్షీట్లో సాక్షి అన్నారు. నెక్స్ట్ ఒక సంవత్సరం 6 నెలలు అయినాక అనుమానితురాలు అన్నాడు. మళ్ళీ ఇంకో 6 నెలలు అయినాక ఇప్పుడు నిందితురాలు అంటున్నారు. సో ఏమిటయ్యా మీకు సాక్ష్యాలు, ఏమిటి ఆధారాలు? ఎవరంటే పిళ్ళై చెప్పాడు, నాయర్ చెప్పాడు, సుకేష్, జైల్లో వీళ్ళందరూ పెద్ద కేసుల మీద జైల్లో అనుభవిస్తున్నారు, అనే కేసులు వాళ్ళ మీదనే అనుభవిస్తున్నారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, నేను చెప్తాను. రేపు మోడీ గారు చెప్పితేనే కవిత దగ్గరికి వెళ్ళాను అని నేను చెప్తాను. నమ్మేస్తారా? అది సాక్ష్యం అయిపోద్దా? తీరా విచారించాలి కదా. వాడు దొంగ చెప్పిన సాక్ష్యాలు పట్టుకుని ఆల్రెడీ ఖైదీగా రిమాండ్ ఖైదీలు చెప్పిన దాన్ని పట్టుకుని ఏలాడుతున్నారు. అంటే ఇది పొలిటికల్ డ్రామా. టెక్నికల్ పాయింట్స్ పెట్టి కోర్టులో ఎట్లా అంటే టెక్నికల్ పాయింట్ ఇంకా విచారణ చేయాలి, మేము ఇంకా విచారణ అనేక కనుక ఈ అమ్మాయిని వదిలిపెడితే సాక్ష్యాలని తారుమారు చేశారు కనుక మాకు ఇంకా ఇది ఒక టెక్నికల్ పాయింట్ మీద 2 సార్లు 3 సార్లు లాగచ్చు. 2-3 సార్లు అయినా కోర్టు ఎన్నిసార్లు అడుగుతారా అని అంటుంది. 2-3 సార్లు వరకు కోర్టు చాలా సూక్ష్మమైనగా అయ్యి ఉంది, చాలా డెలికేట్ విషయం, మేము సాక్ష్యాలు సేకరించాలంటే అని చెప్తారు, అలవాటే అది. దాంతో
ఆ తర్వాత వెళ్తారు 2G స్కామ్ ఏమైంది, బీజేపీ చేసిన 2G స్కామ్ ఎందుకు మరి కోర్టు కొట్టేసి అప్పుడు ఇలాగే కరుణానిధి గారి కూతురు జైల్లో పెట్టారు. మరి అయినాక మొత్తం అయినాక కేసు ఏమీ లేదని తేల్చేసింది. అలాగే ఇది కూడా ఇప్పుడు ఏమైనా ముందు అనుభవించేస్తారు, ముందు జైల్లో పెట్టేస్తారు కదా. మన దగ్గర ఉన్న చట్టం కదా పిఎల్ఎంఏ ఏంటంటే పిఎల్ఎంఏకి మిగతా కేసులకి పిఎంఎల్ఏలో అయితే దోషే ప్రూవ్ చేసుకోవాలి, నేను దోషి కాదని. ఈడీ అయితేనేమో ఈడీ ప్రూవ్ చేయాలి, ఈడీ ఇదిగో దోషి అని ప్రూవ్ చేయాలి. దుడిపోయి ఇక్కడేమో పిఎల్ఎంఏలో చేశారు అంటే నన్ను పిఎల్ఎంలో అరెస్ట్ చేస్తే నేనే ప్రూవ్ చేసుకోవాలి నేను దోషిని కాదని. ఓకే, ఇది ఒక మతలబు దీంట్లో. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ బిఎంఎల్ఏని పెట్టారు, ఆ కేసులో పెట్టారు ఆయన. సో రేపు 12 మళ్ళీ ఇంకేదో చెప్తారు, మళ్ళీ ఇంకో 10 రోజులు కావాలని అడుగుతారు. మళ్ళీ ఎలాగూ మార్చి 12వ తారీఖు దాకా మార్చి 10వ తారీఖు దాకా లాగిస్తారు. ఈ పాపకాండకి వెళ్ళకూడదు, ఇదే మాట చూపించి ఏదో కవిత జైల్లో ఉంది, రేపు కేటీఆర్ వెళ్తాడు, రేపు కేసీఆర్ వెళ్తాడు. ఇలాగ ఇదే నిజమైతే మీరు నిజంగా సిన్సియర్గా పనిచేస్తున్నట్టే సుజనా చౌదరి కేసు ఏమైంది, ఇంతవరకు ఏమైంది? మీరే పుస్తకంతో సహా జీవీఎల్ నరసింహ పుస్తకం వేశాడు ఇన్ని అవకతవకలని, మరి ఏమైంది ఆ కేసు? ఇదే రేవంత్ రెడ్డి మీద నోటుకు ఓటు కేసులో రెడ్ హ్యాండెడ్గా క్యాష్ తోటి వేరే సాక్ష్యాలు అవసరంలా రెడ్ హ్యాండెడ్గా వీడియో దొరికింది, సాక్ష్యాలు క్యాష్. అదేమైంది? అజిత్ పవార్ ఇంత పెద్ద బుక్లెట్ వేశారు అజిత్ పవార్ మీద, అతను ఎంత ఆ కుంభకోణం ఈ కుంభకోణం ఇన్ని కేసులు. అతను బీజేపీలో చేరగానే బీజేపీకి మద్దతు ప్రకటించగానే ఏమైంది ఆ కేసు? విశ్వశర్మ అస్సాం, అతని మీద మీరే బీజేపీనే చేసింది. ఏమైంది ఆ కేసు? అతను చీఫ్ మినిస్టర్ని కూడా చేశారు. సో అంటే ఇక్కడ కర్ణాటక సదానంద గౌడ కొడుకు మీద అభియోగాలు ఉండి ఆయన ఫ్రాడ్ చేశాడని సదానంద గౌడకి మినిస్ట్రీ ఇవ్వాల, నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో మినిస్ట్రీ ఇవ్వాల. అదేమైంది ఆ కేసు? దానికి ఏమి ఈడీలు అటాకులు అరెస్టులు రావట్లేదు, నోటీసులు పంపించడాలు ఏం పంపించట్లేదు. మరి మొన్న ఎమ్మెల్యే కొడుకు 7 కోట్లు దొరికాడు, ఏమైంది ఆ కేసు? ఏమైంది? ఇది రాదే, వాటి మీద యాక్షన్ రాదే. వీటి మీద కవిత కేజ్రీవాల్తో మాట్లాడితే నేరమా? మాట్లాడితే నేరంగా అసలు మీరు అన్నారు. ఇప్పుడు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు ఈవిడ పేరు చెప్పినందుకు అరెస్ట్ చేశారు, అనుమానితురాలిగా అంటున్నారు. కానీ ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే మనీ ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తులో, అంటే ఇక్కడ నుంచి దుబాయ్ టు కవిత గారి అకౌంట్ కి ఇలా చాలా ట్రాన్సాక్షన్. కవిత గారి అకౌంట్ లేదు సార్, వచ్చింది ఆ రూమర్ కూడా వచ్చింది, వినండి. కవిత వాళ్ళు ఏమన్నా అంటే అక్కడ ఐఎస్ఐ ఏజ్ వాళ్ళకు కూడా సంబంధించి ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇది కలుపుతున్నాం, అదే చెప్తాం. చుక్కలు పెడతా ఉంటే రేపు ఎట్లాగైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు అంటే ట్రాన్సాక్షన్స్ ఎవరు ట్రాన్సాక్షన్ ఆ అమ్మాయి పేరు మీద ఒక్క ట్రాన్సాక్షన్ లేదు. వీళ్ళు ఏమంటున్నారు? ఆ క్యాష్ వాడు సుకేష్ అని చెప్తున్నాడు, తెలంగాణ భవన్లో ఒక కారు ఉంది, ఇది ఆవిడ 666 కారు ఉంది, ఆ కారులో క్యాష్ బ్యాగ్ పెట్టించాము, క్యాష్ బ్యాగ్ 2 కోట్లు ఆ కారులో పెట్టాము. ఇంకోటి ఆవిడ చెబితేనే గోవా ఎలక్షన్లో ఆవిడ చెప్పింది సాక్ష్యం ఏంటి? ఆవిడ కారులో సిసోడియాకి గోవా ఎలక్షన్స్ కి సంబంధించి ఈవిడ ట్రాన్సాక్షన్ 100 కోట్ల వరకు చేశారు అంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కి చేశారని కూడా అది చేశారంటాం వేరమ్మా. చేశారంటాం ఆధారం ఏంటి? ఆ అమ్మాయి చేసిన అమ్మాయి ఏమైనా సంతకం పెట్టింది ఉందా? ఆ అమ్మాయి బ్యాంకు నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు ఇంతవరకు. ఎంతసేపు సిసోడియా చెప్పాడు, కేజ్రీవాల్ పిఏ చెప్పాడు, ఆవిడ వచ్చింది, కేజ్రీవాల్ కలిసింది, తర్వాత ఈ మూమెంట్ జరిగింది. అంటే నేను వచ్చి కలిసినాక కవిత వచ్చి కేజ్రీవాల్ కలిసినాక ఆ మూమెంట్ జరిగిందంట. అంతకుముందే ప్లాన్ చేసుకున్నాడు కేజ్రీవాల్, ప్లాన్ చేసుకున్నాడు, అతను చేసుకున్నాడు. ఈ మధ్యలో కవిత వచ్చింది, మాట్లాడాడు, పంపించేస్తే తర్వాత చేశాడు. దాన్ని కవిత లింక్ ఏంటి? లింక్ కలపడం ఏంటి? ఆవిడ ఆ టైంలో కలిసింది కనుక లింక్ కలపడం. ఆవిడ ఢిల్లీలో వీళ్ళతో ఆంధ్ర నుంచి సౌత్లో పేర్లు విన్నామమ్మా, పేర్లు ఎంత పెద్ద పేర్లు. వాళ్ళ కవిత కావాలా? వాళ్ళు దేశాన్ని శాసించగలిగిన రాయపాటి గ్యాంగ్ అది. వాళ్ళు ఆ గ్రూపు, వాడు శ్రీనివాసరెడ్డికి అతనికి కొడుకు రాఘవరెడ్డి ఉన్నాడు, వాళ్ళంతా పెద్ద స్టాల్ వర్డ్స్ వాళ్ళు. వాళ్ళకి కవిత కావాలా హెల్ప్? కవిత 100 కోట్లు. కవిత హెల్ప్ కాదు సార్ ఇక్కడ చేసింది బిజినెస్.
వాళ్ళు చెప్తున్న అభియోగం ఏంటి? సౌత్ లో ఇప్పుడు ఈ అమ్మాయి హ్యాండిల్ చేసింది 33% వరకు ఆవిడకి షేర్ ఉంది. ఇదే దాన్ని ఢిల్లీ ప్రభుత్వంలో కూడా కేజ్రీవాల్ తో మాట్లాడి అక్కడ కొన్ని అవతవకలు చేసి మొత్తం ప్రభుత్వానికి 9,000 కోట్ల వరకు నష్టాన్ని కలిగించింది. అది కేజ్రీవాల్ అమ్మా. కేజ్రీవాల్ ప్రభుత్వం, కేజ్రీవాల్ మీద మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. కేజ్రీవాల్ ఒక చీఫ్ మినిస్టర్. సో బాధ్యతగా ఒక క్యాబినెట్ మీటింగ్ లేకుండా, క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఆయన సంతకం పెట్టాడు. సో అది తప్పు. కాన్స్టిట్యూషనల్లీ ఎవరి కోసం సంతకం పెట్టి? ఎవరి కోసం? తన కోసం, తన స్టేట్ గవర్నమెంట్. అది ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్, తెలంగాణ కాదు కదా లిక్కర్ స్కీము. లిక్కర్ రేట్, కానీ లిక్కర్ అమ్మినవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినవి అంటున్నారు కదా సార్. లిక్కర్ స్కీమ్ ఎవరి కోసం? ఢిల్లీ రాష్ట్రం కోసం. ఢిల్లీ రాష్ట్రంలో వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి తగ్గించేసేసి వాళ్ళ కట్టాల్సిన రుసుము కట్టాల్సిన పని లేకుండా ట్యాక్స్ ఇవన్నీ కూడా తగ్గించేసి చేసి అది ఎక్కడ? ఢిల్లీ గవర్నమెంట్లోకి. ఢిల్లీ గవర్నమెంట్ స్కీమ్. ఢిల్లీ గవర్నమెంట్ స్కీమ్ లో సార్ అక్కడ అమ్మాల్సిన లిక్కర్ బాటిల్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినవి పంపించారనే కదా అప్పుడు ఆరోపిస్తుండేది. అది ఇంతవరకు ఆధారం. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ పంపించి ఎవరు పంపించారు? కవిత గారనే కదా ఇక్కడ ఆరోపిస్తున్నారు. లేదు, కవిత గారికి పంపించారు. రాంగ్. సౌత్ ఇండియన్ యూనిట్ పంపించారు. దానికి అండ కవిత అని. వాళ్ళు లిక్కర్ గ్యాంగ్. వాళ్ళు ఆల్రెడీ లిక్కర్ గ్యాంగ్. వాళ్ళ కొత్త కాదు. రాఘవరెడ్డి వీళ్ళంతా కూడా ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ అది. సౌత్ స్పిరిట్స్ వాళ్ళు దందా చేస్తున్నారు. పెద్ద బ్యాచ్ అది. అది ఇండియా లెవెల్లో వాళ్ళు లిక్కర్ బిజినెస్లో ఉన్నారు. లిక్కర్ కింగ్స్, మాఫియాలు. వాళ్ళ దీనిలో అక్కడ తయారు చేసి ఈ కథ సప్లై చేయడానికి కోసం అగ్రిమెంట్ చేసుకోవడానికి కవిత సహకరించింది అని వాళ్ళ అభియోగం. కవిత సహకరించినట్టు మీ ఆరోపణ తప్పితే దానికి ఆధారం ఏది అని అడుగుతున్నాను. ఎక్కడ మీటింగ్ ఏమైనా ఉందా? మీటింగ్ మాట్లాడినట్టు మీ దగ్గర వీడియో ఏమైనా ఉందా? ఆ అమ్మాయి మాట్లాడినట్టు ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఎవరెవరు కాల్ చేసి మాట్లాడారు అవే కదా సార్. ఫస్ట్ లోనే ఈడి 1 year వాళ్ళు ఏమన్నారు? అదే ఫోన్ కాల్స్ ఉన్నాయన్నారు. ఫోన్లు ఇచ్చేసినాక ఫోన్లన్నీ ఇదంతా సాఫ్ట్వేర్ అంతా క్లీన్ చేసి ఇచ్చారు అంటున్నారు. మీరు టెక్నాలజీ ఉంది కదా, వాళ్ళు పట్టుకోలేరా? ఉంది మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని కథలు చెప్పొద్దు అంటున్నాను నేను. కథలు నిజంగా ఉంటే చూపించండి. దట్స్ వాట్ వీఆర్ ఆస్కింగ్. మొదటి నుంచి కూడా కవిత ప్రమేయం ఎంతవరకు ఉంది? కవిత ఒక సీఎంను కలిస్తే తప్ప? ఒక సీఎంను కలిస్తే ఆ కుట్రలో భాగస్వామేనా? ఒక డిప్యూటీ సీఎంను కలిస్తే ఒక సీఎం కూతురు ఢిల్లీ ఎంపీలు పార్టీ ఎంపీలు ఉంటారు, ఢిల్లీ వస్తూ ఉంటారు. ఎవరైనా సరే వచ్చినప్పుడు కలిసింది. కలిస్తే కుట్ర? ఆ టైంలో జరిగిన కుట్రలో భాగస్వామి అయిపోతారా కలిస్తే? దానికి ఆధారం ఉండాలి. కలిసి ఇదిగో కవిత ఇలా సంతకం పెట్టింది, ఇగో ఈ అగ్రిమెంట్లో సంతకం పెట్టింది, ఇగో కవిత ఈ డీల్ గురించి మాట్లాడిన సంభాషణ ఇది, డీల్ గురించి ఇదిగో కవిత అతనికి పిలిచి చెప్పింది, అతను పిలిచి చెప్పినప్పుడు ఇదిగోండి ఆధారం. ఏ ఆధారాలు? వాడు చెబుతున్నాడు అంతే. నన్ను కవిత గారు చెప్పారు, నేను చెప్తాను. నన్ను కవిత గారు చెప్పారు అందుకనే మాట్లాడాను అంటాడు. అయిపోద్దా? కవిత గారు చెప్పారు అందుకే నేను మాట్లాడాను, దానికి ఆధారం కావాలి కదా. లేవు, ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అది అడిగితే ఈ లాయర్ ఆ పాయింట్లు అడిగితే సాక్ష్యాలు చూపించాలి, సాక్ష్యాలు మాకు ప్రజెంట్ చేస్తే మేము దాన్ని అంటే ఇంకా ఉన్నాయంట, ఇంకా చాలా ఇంట్రాగేషన్ చేయాలి. అవన్నీ కలెక్ట్ చేసినాక వీళ్ళు ఫైల్ అనదర్ ఛార్జ్ షీట్. ఆ ఛార్జ్ షీట్లో అన్నీ పొందుపరుస్తూ ఉంటారు. ఇది ఈజ్ పొలిటికల్ వే ఆఫ్ వెండెట్టా పాలిటిక్స్. ఇది జరుగుతుంది. ఇక్కడ తప్పుంటే నేను అనేది సాక్ష్యాధారాలతోటి రేపు 2G స్కామ్ ఎట్లా కనుక ఆ సీఎం కరుణానిధి గారి కూతుర్ని అరెస్ట్ చేసి, రాజాని అరెస్ట్ చేసి, ఈ స్కీమ్లో అరెస్ట్ చేసి, వీళ్ళు ఈడీలు అరెస్ట్ చేసి ఆ తర్వాత 2.5 ఏళ్ల తర్వాత ఏమీ లేదు అని ఎలా తేల్చారో రేపు ఇది అదే జరగబోతుంది. కాకపోతే ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు అనుభవించారు జైలు, అదే జరుగుతుంది.